డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్. ఇప్పుడు క్రికెట్‌లో అతని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గూగుల్‌కి వెళ్లి డేవిడ్ అని టైప్ చేసే లోపే డేవిడ్ మిల్లర్ అనే పేరొస్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఆడాడు డేవిడ్ మిల్లర్. సూపర్ 8లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా పవర్ ప్లే లోపల. అప్పుడు క్రీజ్‌లోకి వచ్చాడు డేవిడ్ మిల్లర్. చాలా సమయస్ఫూర్తిగా ఆడాడు. వికెట్లు పడినా కూడా అటు రన్స్ చకచక కొడుతూనే వికెట్ కాపాడుకుంటూనే చాలా తెలివిగా ఆడాడు. ఇండియన్ బౌలర్స్ 2 నో బాల్స్ వేస్తే ఆ తర్వాత బంతిని ఆ 2 బాల్స్ కి సిక్సర్స్ గా మలిచాడు. ఇలా చాలా తెలివిగా ఎక్స్పీరియన్స్ తో కూడిన ఆట డేవిడ్ మిల్లర్ నిన్న ఆడడం జరిగింది. డేవిడ్ మిల్లర్ వల్లనే ఇండియా నిన్న మ్యాచ్ ఓడిపోయిందని అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. డేవిడ్ మిల్లర్ అంత తెగింపుగా నిన్న మ్యాచ్ ఆడకపోతే స్కోర్ అంతగా పెరిగేది కాదు. సౌత్ ఆఫ్రికాది 150 వరకే ఉండేదేమో అని బహుశా అయితే అందరూ అంచనాలు వేస్తున్నారు. కానీ ఇండియన్ బ్యాట్స్మెన్ పూర్తిగా ఆటకి విరుద్ధంగా ఆడినట్టు తెలుస్తుంది. సమయస్ఫూర్తికి విరుద్ధంగా ఆడినట్టు తెలుస్తుంది. కేవలం వికెట్ కాపాడుకోవడానికే ఆడారు తప్ప రన్స్ కొట్టడానికి చూడలేదు అని అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. కానీ డేవిడ్ మిల్లర్ అయితే అటు వికెట్ కాపాడుకుంటూ పరుగులు కొట్టాడు. అందుకే డేవిడ్ మిల్లర్కి ఇంత పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయని అందరూ చెప్తున్న పరిస్థితి.